నాకు ఇంకా నువ్వే అని ఏమేమో అనుకున్నాను. అయినా లాస్ట్‌గా ఇట్ట చేసేసినావు కదా పద్మావతి అని రీజన్ లేకుండా విక్రమ్ వచ్చి ఓవర్‌గా చేస్తున్నారో ఏమో అని అందరికీ అనిపించింది. కారణం అందరికీ తెలుసు. సో, కేస్ ఎందుకు పోయి వాపస్ తీసుకున్నావు? ఈ మాదిరిగా అంత ప్రాబ్లమ్ జరిగేదంతా నీకు తెలుసు. అయినా నువ్వే ఇట్ట చేస్తే ఎట్టా అని ఏదేదో కోపం వస్తున్నది. అయినా వీళ్ళు చేసేదంతా ఓవర్ కదా! ఎందుకంటే వాళ్ళ అక్క ఎట్టనా మాట్లాడాలి. ఇది కంపెనీ మొత్తం వచ్చి నేనే డెవలప్ చేసినాను. అదంతా ఓడి చేతిలో పోతే ఎట్టా అని ఒక భయం విక్రమ్‌కు. ఓకే, అది నార్మలే. అయినా వాళ్ళ అక్క గురించి పద్మావతి అయినా చెప్పాలి. ఈ మందికి ఇప్పటికి ఒక పెద్ద ప్రాబ్లంలో ఉండాది వదిన. సో అందువల్ల ఇదంతా చేసినానని చెప్పకుండా అది ఒక దారిలో అండ్ ఇక్కడ ఈ సైడ్ వచ్చి విక్రమ్ ఒక దారిలో అని ఇద్దరు ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్ అంతా తర్వాత ఇప్పుడే కొంచెం బాగుండారు. అయినా ఇంత ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు రా స్వామి అనే ఉండాది. అయినా మీరు ఎట్టా అనుకుంటున్నారు? ఇంకా సీరియల్ ఇట్ట పోయింది అంటే బాగుంటుందని ఎట్టా అనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. అది లేకుండా ఇప్పుడు అరవింద నేను చేసింది మొత్తం తప్పు, ఇట్ట అయిపోతుందని నేనే అనుకోలేదు, నీ ప్రాణం కూడా నేను వదిలేసినానే అని వికీ గురించి బాధపడుతున్నది. ఇంకా అది ఎట్టపోతుంది అని వెయిట్ చేసి చూస్తాం. మీరేమనుకుంటున్నారని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.